సో బుచ్చిబాబుకి ఒకటే చెప్తా, రామ్ చరణ్ గారిని వాడుకోవడం సరిగ్గా రాలేదు అని ఖచ్చితంగా చెప్తాను. స్క్రిప్ట్ నాకు అంత నచ్చలేదండి. ఎక్కువ హీరోకి కష్టాలు ఎక్కువ అయిపోయినాయి, ఆ ఎంటర్టైన్మెంట్ జోన్ ఎక్కడా లేదు. సో ఒకటే మాట, రామ్ చరణ్ గారి పెర్ఫార్మెన్స్కి నేషనల్ అవార్డు ఖచ్చితంగా వచ్చింది. నాకైతే పెద్ద నచ్చలేదు. ఆ కథ ఏదైతే ఆయన రాసుకున్నాడో అద్భుతమైన కథ రాశాడు. అంటే ఈ రోజుల్లో యూత్ చిన్న చిన్న వాటికి కూడా టెన్షన్ పడిపోవడం, చిన్న తేడా రాగానే డిసప్పాయింట్ అయిపోయి నెగిటివ్గా తయారవడం. అలాంటిది పెద్ద అనే కుర్రాడు, పేరు లేదు, డబ్బు లేదు, ఊరు లేదు, పేరు లేదు, కులం లేదు, ఏమీ లేని అబ్బాయి జీవితంలో ఎంత కష్టాలు వచ్చినా ఎలా ఎదిరించి పోరాడి తన ఊరు కోసం ఎలా ఫైట్ చేస్తాడనే పాయింట్ మెయిన్, అది హార్ట్ పాయింట్. అద్భుతమైన కథ రాసుకున్నారు. ఆ కథకి రామ్ చరణ్ ఇంకా ఎక్స్ట్రాడినరీగా చేశాడు. ఫోటోగ్రఫీ ఇంకా అసలు కళ్ళు చెదిరిపోతాయి. కొన్ని కొన్ని ఆ కొండల్లో షార్ట్స్ తీసాడు, ఆ విజయనగరం కొండల దగ్గర ఎక్స్ట్రాడినరీ షార్ట్స్. ఇంకా రెహమాన్ మ్యూజిక్ చాలా బాగుంది. అప్పలసూరి జగపతి బాబు క్యారెక్టర్ బాగుంది. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏదైనా సరే ధనికులతోనే సాధ్యమవుతుంది, డబ్బున్నోళ్ళతోనే సాధ్యమవుతుంది. పేదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళు ఏమీ చేయలేరు, వాళ్ళ బతుకులు ఇంతే అని చెప్పి ఎవరైతే నెగిటివ్ అనుకుంటారో, ఆ నెగిటివ్ థింక్ చేసే వాళ్ళు ఎవరైనా సరే ఫస్ట్ ఇక్కడ ఈ సినిమాకి వచ్చి ఆన్ స్క్రీన్ థియేటర్ మీద ఒక 3 గంటలు మీ ఎక్స్పీరియన్స్ని పెట్టేసేయండి. నేను చెప్తున్నా కదా, అవుట్ ఆఫ్ 100%లో 50 to 70% క్యాండిడేట్స్ చేంజ్ అవుతారన్న, అది 100% గ్యారంటీ అన్న. నెగిటివ్ రివ్యూ ఇచ్చేటోళ్ళు నేను చెప్తున్నా కదా, బ్రెయిన్లెస్ ఫెలోస్. బ్రెయిన్ లేదు, వాళ్ళకు బుర్ర లేదు, వాళ్ళు మనుషులు కాదు, గాడిదలాలు. మనుషులతో సమానం కాదు, వాళ్ళు గాడిదలాలు. వాళ్ళు మనుషులే కాదు, వాళ్ళకి మానవత్వమే లేదు ఆ సినిమా మీద. నిజంగా చెప్తున్నాను, నెగిటివ్ కామెంట్ చేసేటోళ్ళు వాళ్ళు మనుషులే కాదు, గాడిదలాలు పక్క. వాళ్ళకి మానవత్వం లేదు. ఇక అంతే ఈ సినిమా. ఇంతకంటే ఏం చేస్తాడన్నా? డ్యాన్స్ పరంగా స్టెప్స్తో ఇరగదీసిండు, సాంగ్స్ పరంగా ఇరగదీసిండు. ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ అయితే నిజంగా చెప్తున్నా, అవుట్ ఆఫ్ 100,000 రేటింగ్ ఇస్తాను నేను. ఆ రేంజ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ నిజంగా చెప్తున్నా. నిజంగా రామ్ చరణ్ గారు వాళ్ళ నాన్నని మించిపోయిండు అన్న ఈ సినిమాతోని. వాళ్ళ నాన్నని మించిపోయే లెవెల్లో ఒక వీర లెవెల్ తోపు రేంజ్ ఆఫ్ యాక్టింగ్ అన్న. గర్వపడడం కాదన్నా, అసలు నేను నిజంగా చెప్తున్నా కదా, రామ్ చరణ్ గారికి వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ అవసరం లేదు. ఆయన ఒంటి కాలు మీద నిలబడి పోరాడి బతికే దమ్ము ఆయనకుంది ఈ సినిమా ద్వారా. నేను చెప్తున్నా, ఎవరు సపోర్ట్ ఆయనకు అవసరం లేదు. ఆయన ఒంటి కాలు మీద నిలబడి బతికే దమ్ము ఆయనకుంది ఈ సినిమా ద్వారాగా. నిజంగా వన్ ఆఫ్ ది బెస్ట్ సినిమా.